ఏవయ్యా 2 దోసకాయలు కోసి పోయా పచ్చడి చేస్తాను. పొద్దెక్కిపోతుంది, వంట చేయాలి. దోసాయమా ఇగో వస్తున్నా. ఏం చేద్దాం ఈ దోసకాయలతో? దోసకాయ రోటి పచ్చడి చేద్దామని. శబాష్, బ్రహ్మాండమైన పని. 3 కాయలు చాలు, సరిపోతుంది. చాయమా సరే, నేను వెళ్ళా కాతిపై సరి చేసి వస్తా కాలవా. నువ్వు లోపు చేసుకుంటుండో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన చేలో పండిన దోసకాయలతో రోటి పచ్చడి చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి ఈ సైజు దోసకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 100 గ్రాములు పచ్చిమిరకాయలు, 100 గ్రాములు మంచి నూనె, 1 చెంచా తాలింపు గింజలు, 6 చిన్నెల్లిపాయ రెబ్బలు, 1 చెంచా జీలకర్ర, కొంచెం చింతపండు, 1 చెంచా ఉప్పు. మాయ్ దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్నగా ముక్కలు కొయ్యాలి. పచ్చడికి పెద్ద ముక్క కొయ్యకూడదు, చిన్న చిన్నగా కొయ్యి ముక్క. ఇప్పుడు పచ్చిమిరకాయలు కడుక్కుందాం. సరిపోతాయి, అట్లాగే పోయి. బాండీ పెట్టుకొని మిరగాయలు వేపుకుందాం. బాండీ ఏడెక్కింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, ఇట్లా ఎరగ తీసుకొని వేసుకోవాలి. లేకపోతే అది చిట్టపట్ట అంటున్నాయి చూడండి, అట్లా అంటుంది అనమాట. కాయలు కూడా మకానికి వచ్చి ఇట్లా ఎరగ తీసేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇట్లా వేపుకొని తీసి పక్కన పెట్టుకుందాం. పచ్చడి చేస్తున్నాను చూడండి. అమ్మా చింతపండు దంచి ముందు రాగమ్మా, ఉప్పు వేస్తా, 1 చెంచా ఉప్పు, నూరు. అది ఉండమ్మా, చింతపండు తీసి ఒక పక్కన పెట్టి మిరగాయలు తుక్కున్నాం. మిరగాయలు ఇప్పుడు నూరు పెట్టుకున్న చింతపండు పచ్చళ్ళు వేసుకున్నాం. ఏయమ్మా నూరు మెత్తగా 2 కలిసేటట్టు నూరు. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిగడ్డ ఇప్పుడు పచ్చడి నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్నెల్లిపాయలు నూరుకుందాం. ఇప్పుడు జీలకర్ర కూడా వేయమ్మా, వేసేయి. కొత్తిమీర కూడా పచ్చడి వేసేయి. చాయమా అయిపోయిందా? అయిపోయింది. నీకు తాలింపు ఉందా? తాలింపు పెడతాయి. అయిపోయింది, పచ్చడి నూరేసాను. సరే, అట్టే ఊళ్ళోకి వెళ్ళి నేను దాంట్లో ఇది తీసుకొస్తా. ఏం తీసుకొస్తా? ఏదో ఒకటి తీసుకొస్తాగా. సరే తీసుకురాపో. పచ్చడి మొత్తం అయిపోయింది, తాలింపు పెట్టుకుందాం. పెట్టమ్మా, గిన్నె పెట్టు.
మిరగాయలు వేపింది ఉంది కదా నూనె, దాంట్లోనే తాలింపు పెట్టుకుందాం. నూనె కాగింది, చిల్లులపై వేసుకుందాం. ఇప్పుడు ఎండు మిరగాయలు వేసుకుందాం. ఇప్పుడు తిరుమత దినుసులు వేసుకుందాం. తిరుమత కాలింది, కరివేపాకు వేసుకుందాం. ఏందయ్యో మూట? ఏ మూట అంటే వెళ్ళింది మూట కోసమే సాయమ్మా. ఏందో మరి బరువుగా వేసుకొస్తుంటాను. చూడు ఎట్టయితే నీ సరుకు నువ్వు తీసుకొచ్చుకున్నావు. మరేంటి కాల్చమంటావా, యాపమంటావా? ఇది మేమ చేప. దీన్ని చక్కగా శుభ్రం చేసి నూనెలో వేపు. బాగుండదు, కాలితే బాగోదు. నూనెలో వేపు, చక్కగా ఉప్పు కారం బాగా దట్టించి వేపు. సరే. ఇదిగో చేపలు ఇట్ట ముక్కలు కోసుకొని శుభ్రంగా తోముకోవాలి. పోయ్యా, నీళ్ళు పోయి కాసిన సన్నగా పోయి. ఇదిగో ఇట్లా శుభ్రంగా రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇదిగో చూడండి ఎట్లా శుభ్రంగా ఉందో. ఇట్లా తెల్లగా తోముకోవాలి. బాండీ పెట్టి చేపలు వేపుకుందాం. ఆగింది, నూనె పోసుకుందాం. ఇందాక శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు దోరగా వేపుకుందాం. ఇట్లా దోరగా వచ్చేదాకా వేపుకోవాలి. ఇదిగో చూడండి. ఇప్పుడు బాండీ పెట్టి కొంచెం నూనె వేసి ముక్కలు వేసుకొని కారం వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం వేపి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, అవి నూనెలో వేసుకుందాం. కొంచెం కారం వేసుకొని దించేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది, దించేసుకుందాం. దీపు శుభ్రంగా కొడుకమ్మా. చాయమ్మా అంతా రెడీ అయిందా? రెడీ అయింది. 2 సరికి కూడా రైట్ అని అట్లయితే. చాయమ్మా సర్లే. ఎండి సరి తెచ్చుకున్నా చేసిన నిసురుకున్నావుగా. చూడు ఎట్లా ఉంది, తిని చూడు. పొడి పెళ్ళాడిపోను చాయ్ ముక్క. బా అద్భుతం. ఎలా ఉందనా అబ్బాయి? ఎలా ఉండేదేంట్రా, నువ్వు రావడం గుర్తు ఆల్చి అవుతుంది. నేను పీకేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. దోసకాయ రోటి పచ్చడి చేసింది అమ్మ. మనం ఫంక్షన్లో చేసుకుంటాం కదా, అంటే పల్లెటూరు సైడు, ఎప్పుడు ఏదైతే పల్లెటూరులో ఉండే ఆ సైడు ఫంక్షన్లో ఈ దోసకాయ రోటి పచ్చడికి ఇంతవరకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అండి. ఇప్పుడంటే పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు దోసకాయ రోటి పచ్చడి లేకుండా ఏ ఫంక్షన్ కూడా ఉండేది కాదనమాట. దానికి అంత ప్రాధాన్యత ఉండేది. మాటలు కూడా రావట్లేదండి. ఈ మాస్ కాంబినేషను, ఈ రుచి అనేది అమోఘం అనమాట. తినే పైన మాట్లాడే పని లేదు. దీపు ఎట్టుందమ్మా? మా అమ్మ అసలు అద్దరు కొట్టేసావు అనుకో. నిజమండి, చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది. వాడికి నచ్చింది కాబట్టి తింటున్నాడు, లేదా తినేవాడు కాదు కదా. నేను ఎప్పుడైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను అన్నాను, ఎంతలోకి వెళ్ళాడో ఏమో కానీ వచ్చాడు ఎంతలో మూట. నువ్వు దోసకాయ పచ్చడి నాకు ఈ చేపలు గుర్తొచ్చేసినాయి. స్మెల్ కూడా భలే ఉంది నాన్న. అబ్బాయి దోసకాయ పచ్చడే
వెనక పెళ్లిలో ప్రాముఖ్యత కాదు, ఎప్పుడైనా సరే దోసకాయ పచ్చడే. నువ్వు 100 ఐటమ్స్ పెట్టు, ఇస్తరాకి ఎత్తుకెళ్ళి బయట బారేసినా సరే ఆ పెళ్లి భోజనం అంత దూరాన్ని ఉందనగానే వచ్చే దోసకాయ పచ్చడి వాసనే. రేపు సాయంత్రం అయిపోయి తెల్లారన్ని శుభ్రం చేసే వరకు అదే వాసన వస్తూ ఉంటుంది అక్కడ. దోసకాయ పచ్చడి అంత గొప్పదనమాట. మరి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారా సిటీలో నాకు తెలియదు, కానీ మన పల్లెటూరులో మాత్రం దోసకాయ పచ్చడి చేస్తే ఆ స్మెల్ ఆ వాసన 2 రోజులు పోదు. అయిపోయిందనా? అయిపోయిందా? నేనైతే మొత్తం ఫుల్ అండి, చాలా అంటే చాలా కమ్మగా ఉందన్నమాట పచ్చడి. అంత మాస్ కాంబినేషన్ అదిరిపోయింది. వాళ్ళందరూ ఫుల్లే. ఈ రోటి పచ్చళ్ళు కానీ ఈ విధంగా మనం ఏదైనా నంజుడికి ఏదైనా ఉప్పు చేపలు వేపుకోవడం కానీ మన పల్లెటూరు జీవన విధానంలో ఎన్నో భాగం అండి. మన పెద్దోళ్ళు మొత్తం ఈ విధంగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మొత్తం కూడా ఈ రకమైన రుచులు ఈ రకమైన టేస్టులు ఉండలేదు అనమాట. ఎవరికైనా కుదిరితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానని మీ తెలుగు ఫార్మ్ గోపి. బాయ్.